వెంకటరెడ్డి సతీమణి మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా వారితో మాట్లాడదాం. హరిత గారు నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, ఏం జరిగింది ఈరోజు ఉదయాన? ఎన్ని గంటల సమయంలో పోలీసులు వచ్చారు? మా కమ్యూనిటీ దగ్గరకు అయితే అరౌండ్ 7 బిలోనే వచ్చేసినట్టున్నారండి. కాకపోతే 7 తర్వాత నుంచి వాళ్ళు అప్రూవల్ కోసం అడిగున్నారు. కాకపోతే వాళ్ళు ఎవరు మాకు తెలియదు కాబట్టి మేము రిజెక్ట్ చేస్తున్నాం. కానీ తర్వాత 2 సార్లు రిజెక్ట్ చేసిన తర్వాత మాకు ఎందుకో డౌట్ వచ్చి వాళ్ళకి ఫోన్లు చేస్తుంటే వాళ్ళు నంబర్ పెట్టిన నంబర్స్ కి లిఫ్ట్ చేయట్లేదు. తర్వాత ఒకటేసారి సెక్యూరిటీని తీసుకొని ఇంటి దగ్గరకు వచ్చేసి మెల్గొట్టేశారు. అలాగే లోపలికి వచ్చేసారు. తర్వాత వచ్చిన వెంటనే మా ఇద్దరు ఈవెన్ వెళ్లే వరకు కూడా సిఐ గారి చేతిలోనే ఉన్నాయి మా ఫోన్లు కూడా. వచ్చిన తర్వాత మీ మీద కేసు ఫైల్ అయింది, ఆ విషయం ఇన్ఫార్మ్ చేయడానికి మాత్రమే వచ్చామన్నట్టు చెప్పారు. ఓకే. తర్వాత ఇన్ఫార్మ్ చేయడానికి వచ్చామని చెప్పి మళ్ళీ తర్వాత లేదు, మీరు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటాము, మీరు రిటర్న్ గా స్టేట్మెంట్ ఇవ్వండి అని చెప్పి స్టేట్మెంట్ కూడా రాయించుకున్నారు. ఏమని రాయించుకున్నారు స్టేట్మెంట్? మీరు ఎక్స్ లో పోస్ట్ పెట్టారు కదా, అది వేరే వాళ్ళు దాని మీద కంప్లైంట్ ఇచ్చున్నారు. మీరు ఆ స్టేట్మెంట్ కి కట్టుబడి ఉంటారా? పోస్ట్ పెట్టున్నారు కదా, సో అది మీ ఇష్టపూర్వకంగానే పెట్టారా, మీరు ఎలా పెట్టారు, ఏ ఉద్దేశంతో పెట్టారు అని చెప్పేసి అడుగున్నారు. అంటే టీటీడీ మాజీ ఏవిఎస్ఓ సతీష్ మరణానికి సంబంధించినటువంటి పోస్ట్ అది, అవునా? అవునండి. సో ఆయన పెట్టినటువంటి పోస్ట్ పైన దీనికి మీరు కట్టుబడి ఉన్నారా అన్నట్టుగా వాళ్ళు సంతకం పెట్టించుకున్నారా? ఇంకేమన్నా అడిగారా? అది అడిగారండి. తర్వాత మామూలుగా పర్సనల్ డీటెయిల్స్ అవన్నీ కూడా అడిగి ఉన్నారు. ఓకే. మీరు ఎవరైనా అంటే మీకు కావాలని ఎవరైనా పెట్టించి మోటివేట్ చేసి ఆ పోస్ట్ పెట్టించారా, లేదంటే మీరు మీ అంతటా మీరు ఓన్ గా పెట్టున్నారా, లేదంటే మీరు ఎలా అంటే అఫీషియల్ గా జగనన్న కనెక్ట్ అనే పేజ్ లో కూడా వచ్చింది కదా, సో మీ పార్టీ ఏమన్నా మీకు చెప్పి పెట్టించిందా అని కూడా అడిగారు. లేదు, అది నా ఉద్దేశపూర్వకంగా నేను అధికార ప్రతినిధిగా నా ఉద్దేశం దాంట్లో పెట్టాను అని కూడా ఈయన సమాధానం చెప్తున్నారు. ఓకే. అయితే దాన్ని తీసేస్తారా ఇట్లా అంతా కూడా అడిగారు. లేదు, నేను పెట్టిన దానికి నేను కట్టుబడి ఉన్నాను అని కూడా ఈయన చెప్పారు. అదంతా రిటర్న్ స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత నేను నోటీస్ ఇవ్వడానికి మాత్రమే వచ్చామని చెప్పారు. మళ్ళా తర్వాత లేదు, తీసుకెళ్తాము, అరెస్ట్ చేస్తున్నామని కూడా డైరెక్ట్ అవార్డు కూడా యూజ్ చేయలేదండి. పదండి వెళ్దాము, విచారణకు పిలుస్తున్నాము అనేసి అన్నారు. పదండి వెళ్దామంటే ఏంటి వాళ్ళ ఉద్దేశం? అదే డైరెక్ట్ గా కూడా చెప్పలేదు. అరెస్ట్ కి తీసుకొని వెళ్తున్నాం అనే వర్డ్ కూడా వాళ్ళు యూజ్ చేయలేదు. పదండి వెళ్దామంటే మరి మేమేం అర్థం చేసుకోవాలి? ఎందుకు మన నోటీసులు ఇవ్వండి అని అడగలేదా? మీరు నిజంగా ఏదన్నా ఉంటే నా పైన కేసు నమోదై ఉంటే నోటీసులు ఇవ్వండి అని వెంకటరెడ్డి గారు అడగలేదా? నోటీసులు ఇవ్వండి అని అడిగితే ఇప్పుడు కాదు తర్వాత మీకు చూపిస్తామని అన్నారు. అండ్ అలాగే వాళ్ళ ఐడి కార్డులు చూపించలేదు, వాళ్ళు సివిల్ డ్రెస్ లో వచ్చున్నారు. సివిల్ డ్రెస్ లో వచ్చారు, ఎవరు యూనిఫామ్ లో లేరు. ఎస్, అక్కడ కనిపిస్తున్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్లో కూడా ఎక్కడ ఎవరు కూడా యూనిఫామ్లో లేనట్టే కనిపిస్తుంది. యాక్చువల్లీ యూనిఫామ్లో వస్తేనే వాళ్ళు విధి నిర్వహణలో ఉన్నట్టు ఇది సుప్రీంకోర్టు కూడా చెప్పిందండి. వాళ్ళని మీరు అడిగారా, ఎవరు మీరు, అసలు ఏ లోపలికి వస్తున్న వాళ్ళు నిజంగా పోలీసుల, ఎవరైనా గూండాలా, రౌడీలా మనకు ఎలా తెలుస్తుంది? మన ఇంట్లోకి ఒక్కసారిగా ఒక 5-6 చొరబడితే మనకు ఎలా తెలుస్తుంది? మీకు ఏం చెప్పారు వాళ్ళు వచ్చిన వెంటనే? మేము పోలీసులు మీ మీద కేసు ఫైల్ అయింది, అది ఇన్ఫార్మ్ చేయడానికి వచ్చాము, మీరు ఎక్స్ లో పోస్ట్ పెట్టారు, దాని గురించే మేము మీకు ఇన్ఫార్మ్ చేయడానికి వచ్చామని చెప్పారండి. స్టార్టింగ్ చెప్పడం అయితే మీకు ఇన్ఫార్మ్ చేయడానికి మాత్రమే వచ్చామని చెప్పారు. తర్వాత లాస్ట్ కి వెళ్ళిపోయే ముందు పదండి వెళ్దాము, మిమ్మల్ని విచారణ చేయాలి అని చెప్పారు. అలాగే మీరు బట్టలు కూడా తెచ్చుకోండి అని కూడా చెప్పారు. అసలు అలా ఎలా తీసుకొని వెళ్తారండి? ఓకే, బట్టలు కూడా తీసుకోండి అని చెప్తున్నారంటే ఒక ప్లాన్ ప్రకారమే వాళ్ళు వచ్చారనేది మనకు అర్థమవుతోంది. అదే అలా మాట్లాడుతూ ఉంటే అలా నా ఫోన్ కూడా తీసుకోతున్నారు కదా, మీరు నా ఫోన్ కి సంబంధం ఏంటి, అసలు నా ఫోన్ ఎందుకు తీసుకొని వెళ్తున్నారు అని అడిగితే దానికి కూడా చాలా సేపు వాదించారు వాళ్ళు. అసలు అంతసేపు లోపల ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడిందంతా కనీసం ఒక ఫోటో తీసుకోవడానికి కానీ ఒక వీడియో రికార్డింగ్ కి కానీ ఏది అవకాశం లేకుండా చేస్తున్నారు. ఆ సమయంలో ఇంట్లో ఎంతమంది ఉన్నారండి మీరు? నేను మా పాప ఉన్నామండి. చిన్న పాప 6th క్లాస్ చదువుతోంది. నిజం చెప్పాలంటే ఆ టైంకి మేము ప్రిపేర్ కూడా అయ్యి ఉండము. ఏదో అంటే పిల్లలు పొద్దున స్కూల్ ఆ వేలో మేము ఉంటాము, మా టెన్షన్స్ లో మేము ఉంటాము, అంతే తప్ప ఇదంతా అన్ఎక్స్పెక్టెడ్. అండ్ భయపడింది పాప. నేను కూడా ఇంకా అసలు మనిషిని అలా తీసుకొని వెళ్తుంటే కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి కదండి. అవును, అసలు ఏం చెప్పకుండా ఎవరో కొంతమంది ఒక్కసారిగా ఇంట్లోకి దూరి ఆ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటే, చిన్న పాప ఉందని చెప్తున్నారు. ఆ టైంలో పాప వయసు ఎంతండి, ఏం చదువుతుంది?
6th క్లాస్ అండి. 5th క్లాస్. పాప ఆ క్షణంలో ఏమంది? అదే తన వాళ్ళ ఫాదర్ కి చాలా అటాచ్డ్. తను కూడా ఏడుస్తా ఉండింది. ఇంకా నేను కూడా ఏడుస్తా ఉన్నాను. ఇంకా అదే మేము అట్లా ఏడుస్తా ఉంటే కూడా ఆ సిఐ గారు ఏం చెప్పారంటే, మీరు దీన్ని ఏడ్చి ఇష్యూ చెయ్యొద్దు, పెద్దది చెయ్యొద్దు, పెద్దది చేస్తే మీకే ప్రాబ్లం అవుతుంది, మ్మ్హ. మీ వచ్చే కాన్సిక్వెన్సెస్ అన్ని మీరే భరించాల్సి వస్తుంది ఇష్యూ పెద్దది చేస్తే. ఓకే. అదే అది ఎలా అండి? అంటే మన ఎమోషన్స్ కూడా వాళ్ళు కంట్రోల్ చేయాలనో, లేకపోతే వాళ్ళ కంట్రోల్లో మనం ఉండాలనో, ఎలా ఉంటారు అసలు? ఎస్, అదే వాళ్ళ ప్లాన్. మొత్తం వాళ్ళ కంట్రోల్కి తీసుకోవాలన్నది చాలా క్లియర్గా కనిపిస్తోంది. రైట్ అండి, మీరు కొంచెం ధైర్యంగా ఉండండి. ఎస్, వ్యవస్థలు ఉన్నాయి, న్యాయ వ్యవస్థ ఉంది, తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది. ఎవరు ఎప్పుడు ఎలాంటి అక్రమ కేసులు పెట్టినా, అక్రమ అరెస్టులు జరిగిన వ్యవస్థలన్నీ కూడా చూస్తూ ఊరుకోవు. మీరు ధైర్యంగా ఉంటే ధైర్యంగా వెంకటరెడ్డి గారు కూడా బయటకు వస్తారు.